మీరిచ్చిన హామీలను పక్కదారి పట్టించడం కోసం, వాటిని ప్రజలు గుర్తు చేయకుండా ఉండటం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పటికప్పుడు ఏదో ఒక క్రియేషన్, దాన్ని తీసుకురావటం, దీన్ని పక్కదారి పట్టించడం. ఏమండి, ఇది ఎన్నాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు అర్థం కాలేదనుకున్నారా? మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే, ఇప్పుడు రద్దు చేసి అసెంబ్లీ మీరు ఎలక్షన్స్ రండి చూద్దాము. కనీసం ఒక్క సీటు మీరు ఎవరినైనా చెయ్యండి చూద్దాం. ఇప్పుడేంటో మా పార్టీ ఏంటో, మీరేంటో మనం కూడా చూద్దాం ఒకసారి. జగన్ గారి కెపాసిటీ ఏంటో, ప్రజల యొక్క అభిమానం ఏంటో ఒక్కసారి చూద్దురుగోని అలా ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇదేంటండి, 1,50,000 కోట్లు 8 నెలల్లో మీరు వచ్చిన తర్వాత సాధించిన సంపద ఏంటంటే, ఈ రాష్ట్ర సంపదను అబ్బో చాలా గొప్పగా నేను పెంచుతాను, అందువలన అప్పులున్నా పర్వాలేదు, సంపద పెంచి ప్రజలకు నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు కదా. మీరు సాధించిన సంపద ఏంటంటే 1,50,000 కోట్లు. ఏమండి, హామీలైతే ఈ 6 ఫార్ములా ఏదో ఒక్కటి కూడా అమలు కాలేదు. మరి ఈ డబ్బంతా ఎటుపోయిందండి బాబు గారు? మీ సొంత ఖజానాకు పోయిందా?